మార్పు చెందాలి అంటే యేసుక్రీస్తు మాటలకే మారిపోవాలి. మార్పు చెందాలంటే ఆయన మాటలే ప్రతి మనిషిని మార్చేటివి. మార్పు చెందాలంటే ఆ యేసు మాటలే ప్రతి మనిషిని మారుస్తాయి. ఆ మాటలకే మనుషులు మారిపోయి మార్పు చెంది రూపాంతరం చెందుతారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి దయచేసి. ప్రజలారా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోకానికి ఒక మర్యాద ఉన్నది. తాగేవానితో వెళితే తాగిపోతాడు, మోసం చేసేవానితో వెళితే మోసం చేస్తాడు, అత్యాచారంతో వెళితే అత్యాచారుడైతాడు. ఈ లోక మర్యాదను మేము అనుసరింపక ఉత్తమమును దేవునికి అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరిశీలించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి. ఏది మారాలటమ్మా? మీ భాష కాదు మారాల్సింది. మీకు ఇష్టం ఉంటే మీ భాషను మార్చుకుంటే మార్చుకోండి. మీ వస్త్రాలు కాదు మారాల్సింది, వస్త్రాలు మార్చుకుంటే మార్చుకోండి. మీ భవంతులు కాదు మార్చుకోవాల్సింది, భవంతులు మార్చుకుంటే మీ ఇష్టం. అవి మారినా మారకున్నా నో ప్రాబ్లం. కానీ మారేది ఒకటి ఉన్నది, మీ మనస్సు మారాలి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుతారు, నవీన స్వభావం వస్తుంది. అప్పుడు క్రొత్త జనం, క్రొత్త సమాజం, హత్యలు లేని సమాజం, అత్యాచారాలు లేని సమాజం, దొంగతనం లేని సమాజం, దోపిడి విధానం లేని సమాజం, మోసము లేని సమాజం, దేవుడు మెచ్చే సమాజం, సమాజ సమాజం. నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో ఎదుటి వారిని కూడా అలా ప్రేమించే సమాజం. అదే కదా యేసుక్రీస్తు మనకు చెప్పింది. నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించాలి. నీ సహోదరుడు కొంత దూరం రమ్మంటే అతని వెంట పోవాలి. నీకు 2 అంగీలుంటే ఒక అంగీ ఇచ్చేయాలి. నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించాలి. లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ అక్కలని చెల్లెలుగా భావించాలి, అమ్మలుగా పిలవాలి. లోకంలో ఉన్నటువంటి పురుషులందరినీ అన్నలు తమ్ముళ్ళు అని పిలవాలి, తండ్రులు అని భావించాలి. ఇదంతా మార్పు చెందాలంటే మనిషి ఏం కావాలి? ముందు హృదయం మారాలంటే. హృదయం మారాలి. హృదయం మార్చుకోకుండా ఎన్ని గుళ్ళకు వెళ్ళినా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని పాటలు పాడినా నీ జీవితం మార్పే. పాటలు పాడి హృదయాన్ని మార్చుకోకపోతే ప్రయోజనం ఏంటి? వాక్యం ప్రకటించి వాక్యానుసారంగా జీవించకపోతే ప్రయోజనం ఏంటి? మందిరానికి వచ్చి మన జీవితాలు ఇంతకు ముందుకు ఉన్నట్టుగానే ఉంటే ప్రయోజనం ఏంటి? కేవలం మందిరంలోనే భక్తిని కనబరిస్తే ప్రయోజనం ఏంటి? సమాజ మందిరంలో భక్తి ఉండాలి, సమాజంలో కూడా భక్తి ఉండాలి. ఏం నేర్చుకున్నావయ్యా, ఏం మారావంటే నా హృదయాన్ని మార్చుకున్నాను చెప్పాలి. ఒకప్పుడు ఇలా చేసేవాడిని, ఇప్పుడు ఇలా జీవిస్తున్నాను, ఇది మార్పు. ఒకప్పుడు అలా బ్రతికేవాడిని, ఇప్పుడు ఇలా బ్రతుకుతున్నాను, ఇది మార్పు. ఒకప్పుడు ఇలాంటి మోసాలు చేసేవాడిని, ఇప్పుడు ఇలా జీవిస్తున్నాను, ఇది మార్పు. ఇది నవ సమాజం. ఈ నవ సమాజానికి నాయకుడు ఎవరు అంటే మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన మాటలే ప్రపంచాన్ని మారుస్తాయి. ఆయన మాటలే సత్యములో నిలుపుతాయి. ఆయన మాటలే మరణించిన తర్వాత పరలోకానికి చేరుస్తాయి. నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప ప్రపంచంలో ఎవ్వడు కూడా పరలోకానికి వెళ్ళదు. నేనే 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 అంటున్నాడంటే ఆయన తప్ప లోకంలో ఎవరు లేరా? నేనే అంటే 1 వే అండి. అది నేను కూడా అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారని అర్థం. నేనున్నాను, నాతో పాటు ఇంతమంది ఉన్నారు ఆ పరలోకానికి వెళ్ళే వాళ్ళు అనలేదు ఆయన. నేనే మార్గము, నేనే, ఇంకో వేరే వాళ్ళు ఎవరు లేరు. నేనే జీవము, నేను తప్ప లోకంలో ఎవరు లేరు. నేనే సత్యం అన్నాడు. నేనే అన్నంటే ఆయన తప్ప ఎవరు లేరని దేవుని బిడ్డలారా. అలాంటి దేవుని అంగీకరించాము మనం, అలాంటి యేసు ప్రభుని అంగీకరించాము. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. ఆకాశమందును భూమి యందును భూమి క్రిందను యేసు నామములో ప్రతి మోకాలు వంగాలని చెప్పాడు. అన్ని నామముల కంటే ఏమన్నాడు? పైనామము. అన్ని నామముల కంటే పైనామం అంటే అది గొప్ప నామము. అంతగా దేవుడు యేసుక్రీస్తుని హెచ్చించాడు దేవుని బిడ్డలారా.